మహిమను మనం అనుభవించాలంటే, దేవుని ప్రసన్నతను మనము చూడాలి అంటే, దేవుని సన్నిధానంలో దేవునితో మనం మాట్లాడాలంటే మనం మొదటిగా ఏం చేయాలి? సిద్ధపడాలి. చెప్పండి, ఏం పడాలి? సిద్ధపడాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, సిద్ధపడు వారి జీవితాలు ఎంత అద్భుతకరంగా ఉంటాయంటే, దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే కార్యాలను చూడగలుగుతూ ఉంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది చెప్తూ ఉంటారు, ఎన్ని రోజులు మందిరానికి వస్తున్నానండి, కానీ ఎక్కడో నా జీవితంలో నా జీవితంలో ఏం జరగట్లేదు అని అంటూ ఉంటారు. అవునా? ఎంతమంది దగ్గర ఈ మాటలు విన్నారు? ఏం జరగట్లేదు, ఏం అవ్వట్లేదు. విన్నారా? చాలామంది నోటి నుండి మనం వింటూ ఉంటాం. ఎందుకో తెలుసా, వారు ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటారంటే, వారిలో ఏమి లేదంటే సిద్ధపాటు లేదు. ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతారు. దేవుని మహిమను చూడాలంటే యూ హ్యావ్ సమ్ స్పెషాలిటీ ఇన్ క్రైస్ట్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? ఒక స్పెషాలిటీ నీలో ఉండాలి. నీలో ఏ స్పెషాలిటీ లేకుండా, నీవు దేవునికి సహకరించే వ్యక్తిగా నువ్వు ఉండకుండా, దేవుని కార్యాలు నీ ఎడల జరగాలంటే, నీ కుటుంబంలో జరగాలంటే, నీ జీవితంలో జరగాలి అంటే అది అసంభవము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహిమను చూడాలనే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే ఇదిగో సిద్ధపడు. హల్లెలూయా. కొన్ని స్పెషలైజేషన్స్తో నువ్వు నింపబడాలి రాత్రికాల సమయంలో. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఎప్పుడైతే అలాంటి ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండి దేవుని సన్నిధానికి సిద్ధపడతావో, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే బయట కోల్పోయి దేవుని సన్నిధిలో అడుగు పెట్టగానే, ఇదిగో నువ్వు కోల్పోయిందంతా కూడా నీ దగ్గర దేవుడు నీకు ఇస్తారు. ఆమేన్. దేవుని సన్నిధిలో నువ్వు కోల్పోయినవన్నీ దొరుకుతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నిజంగా చాలా చాలా సంతోషం. ప్రభు సన్నిధిలో అందరము కలిసి మరి ఏకీభవిస్తూ ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం దేవుని మాటల్లోనికి వెళ్దాం. దేవుని మాటలు విందాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరగా మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ని అనేకులకు మీరు షేర్ చేయడం ప్రారంభించండి. ఆమేన్. చూడండి, దేవుని మాటలు విలువైన మాటలు కనుక ఆయన మాటలు పట్టుకున్న వారు జీవించబడతారు, బ్రతుకుతారు. ఆయన మాటల్ని పెడితే ఇంకా జీవితాలు అంతే అండి, నాశనం అయిపోతూ ఉంటాయి కదా. ఎందుకు పనికిరాని జీవితాలుగా మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో యేసు మీకు స్తోత్రం. ఓకే, ఈ రాత్రికాల సమయంలో చూడండి, దేవుని మాటలు విందాము. యేసు తాకితే ఏమి జరుగుతుంది? యేసయ్య తాకితే ఏమి జరుగుతుంది చూద్దాం. ఆమేన్. ఎప్పుడైనా దేవుడు తాకిడిని అనుభవించారా? ఎంతమంది అనుభవించారు? అది అనుభవించిన వారికి అర్థమవుతుంది కదా ఆయన తాకితే ఏమి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుని తాకిడి మనం అనుభవించాలి అంటే మనము ఏంటండి? మనము దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. చూడండి, ఒక హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. నడుము నొప్పో, కాలు నొప్పో, లేకపోతే తల నొప్పో, గుండెల్లో నొప్పో, ఇంకా ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి వరకు వెళ్ళి, అమ్మో నేను చూయించుకుని నాకు భయం అంటే చెప్పండి ఎలా ఉంటుంది? అవునా? కొద్దిమందికి చాలా భయంకరమైన భయం ఉంటుందండి. అక్కడ వరకు వెళ్తారు, డాక్టర్ రూమ్ వరకు వెళ్తారు, ఆ స్ట్రక్చర్ మీద అలా పడుకోగానే ఎందుకో భయం వేసి అమ్మో నేను చూయించుకుని బయటకు వచ్చేస్తూ ఉంటారు కదా. నువ్వు కనుక ఒక్కసారి డాక్టర్కి సహకరిస్తే డాక్టర్ ఏదైనా ట్రీట్మెంట్ చేయగలుగుతాడు, అంతే కదా. నువ్వు డాక్టర్కి సహకరించకుండా నీ జబ్బు తగ్గాలి అంటే చెప్పండి. ఓల్డేజ్ హోమ్లో మల్లేశ్వరి అమ్మకి చాలా భయం, అవునా? మెడిసిన్ వేసుకోదు, ఇంకేం తీసుకోదు కదా, సహకరించదు. ఎంతకాలం సహకరించకపోతే
ఆరోగ్యం అంతా క్షీణించిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తూ ఉన్నాను. చాలా భయంకరమైన రోగం వచ్చింది. ఆ సమయంలో డాక్టర్కి నువ్వు సహకరించాలా, అంతేనా? సహకరించకుండా అయ్యో బాబో అమ్మో నా వల్ల కాదు అన్నావు అనుకోండి, రోగము తగ్గదు కదా. చూడండి, అట్ ద సేమ్ టైం నీ హృదయములో ఉన్న బాధ, నీకున్న రోగాన్ని డాక్టర్స్ తీర్చచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న నొప్పి ఉందే, పెయిన్, అది ఎవరూ తీర్చలేరు కదా. ఏ మనుషుడు తీర్చలేడు. నువ్వు బాగా నమ్ముకున్న వ్యక్తులు తీరుస్తారని నువ్వు అనుకొని వారిని ఆశ్రయిస్తావు, కానీ వారి వల్ల కానే కాదు కదండి, వారి వల్ల కానే కాదు. కానీ నీ హృదయంలో ఉన్న బాధను తొలగించేది ఒక్కరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. రాత్రికాల సమయంలో చూడండి, దేవుడు కనుక ఒక్కసారి మనల్ని తాకితే ఇంకా జీవితాలు అద్భుతమే. అయితే నువ్వు దేవునికి సహకరించే వ్యక్తిగా, సహకరించే కుమారుడిగా ఉండాలి. హల్లెలూయా. సహకరించే కుమార్తెగా ఉండాలి. ఆ సమయంలోనే దేవుని మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, రాత్రికాల సమయంలో మనమందరం కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని మాటలతో ముందుకు సాగుదాం. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. జీసస్, హల్లెలూయా. ఓయ్ యేసయ్యా మీకు స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ సమయంలో జీసస్ మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదామా? డిస్ప్లేలో మీకు స్క్రీన్ పైన మీకు వాక్యాన్ని డిస్ప్లే చేస్తుండగా వాక్యాన్ని దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాకే చెప్పాను ఏంటి అంటే, దేవునికి సహకరిస్తే దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతాం, అంతే కదా. దేవునికి సహకరిస్తే దేవుని మహిమను మనం చూడగలుగుతాం. దేవునికి అందుబాటులో మనం ఉండాలి. ఆమె ఏంటండి, అందుబాటులో ఉండే వ్యక్తులముగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి అందుబాటులో లేని వ్యక్తులు అంటే ప్రిపరేషన్ లేకుండా, సిద్ధపాటు లేకుండా నువ్వు ఎంతకాలము దేవునికి దూరంగా ఉన్నా నీవు దేవుని మహిమను చూడలేవు అన్నట్టుకి కదా. ఇక్కడ మనం చూసినట్లయితే కుష్టి రోగిని యేసు స్వస్థపరచుట మనం చూసాం. అయితే ముందు వచనాల్లో 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. హల్లెలూయా. ఎవరు వచ్చారంట? కొండ మీద నుంచి యేసయ్య దిగి రాగానే యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారండి? చెప్పాలి. ఈ రోజున రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు మాట్లాడలే. దేవుని దగ్గరికి ఎవరు వచ్చారు? జీసస్. హల్లెలూయా. జీసస్. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చారంటే కుష్టి రోగము కలిగిన వ్యక్తి వచ్చాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుష్టి రోగముతో ఉన్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి, దేవా యేసయ్యా
నీకు ఇష్టమైతే నన్ను ఏం చెయ్యి, బాగు చేయి, శుద్ధి చేయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరికి వచ్చి అడిగాడు కాబట్టి దేవుడు ఏం చేశారో తెలుసా అండి? వెంటనే చూడండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్టి రోగము శుద్ధి ఆయను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆయన దేవుని దగ్గరికి వచ్చి అడిగారు. ఏ మనుష్యుని ఆశ్రయించలేదు. ఇక్కడ మనం చూసినట్లయితే కదండి, మనుషుల దగ్గరకు వచ్చి ఆశ్రయించాడా? ఎవరి దగ్గరికి వచ్చి అడగడం మనం చూస్తున్నాం? దేవుని దగ్గరికి త్వరపడి వచ్చి, దేవా నేను కుష్ఠిరోగినయ్యా, నన్ను శుద్ధిపరచవా అని అడిగాడంట. ఆయనకున్న దీన మనసును బట్టి, ఆయనకున్న రోగమును బట్టి, ఆయనకున్న బాధను బట్టి ఆయన అడగగానే దేవుడు ఏం చేశారంటే, నాన్న నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు వచ్చి నన్ను డైరెక్ట్గా అడుగుతున్నావు కదా, నువ్వంటే నాకు ఇష్టమే, నువ్వు తక్షణమే శుద్ధుడవు కమ్ము అనగానే ఆ రోగము నుంచి కుష్టి రోగి విడుదల పొందడం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున కుష్టి రోగి అయిన వ్యక్తి దేవునికి సహకరిస్తూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గరకు వచ్చి సహకరించడం ద్వారా తన రోగము నుంచి విడుదల పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే అక్కడ ఏమి కనపరచబడిందంటే దేవుని మహిమ కనపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుని మహిమను మనం చూడాలంటే, ఆయన ఆశీర్వాదాలను మనము అనుభవించాలంటే మనము ఆయనతో సహవాసము చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎవరితో సహవాసం ఎక్కువ చేస్తూ ఉంటామంటే మనుషులతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాం, మనుషుల పైన ఆధారపడుతూ ఉంటాం. ఒక మనుషుని పైన ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. వారి దగ్గరికి వెళ్తే ఇది జరిగిద్దేమో, వీరి దగ్గరికి వెళ్తే నా రోగము మానిపోయిద్దేమో, లేకపోతే ఇలా అవుతే ఇలా జరిగిద్దేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ కరెక్ట్ పర్సన్ దగ్గరికి మాత్రం వెళ్ళలేము కదండి. ఆమేన్ కదా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నారు. ఆమేన్. కరెక్ట్గా ద రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మన బాధను చెప్పుకుంటే మన బాధలు తీర్చబడతాయి. ఆమేన్. దేవుని మహిమను మనం చూడగలుగుతూ ఉంటాం. అందుకనే మనుషుల్ని ఆశ్రయించడం కంటే ఎవరిని ఆశ్రయించాలా? యెహోవాని ఆశ్రయించట ఎంతో మేలు. అందుకనే మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను కదండి. మనుషులను నమ్ముకొని మనకున్న సర్వాన్ని కోల్పోయిన సందర్భాలు ఎన్నో. దేవుని మహిమను చూడలేకపోతున్నాం. ఏ సిద్ధపాటు లేదు జీవితాలలో. దేవుని ఆశ్రయించిన వ్యక్తులుగా మనం ఉంటున్నాం. దేవుని తాకిడిని మనం అనుభవించాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే మన జీవితాలలో మనము దేవునికి సహకరించే వ్యక్తులముగా ఉందుముగాక. ఆమేన్. మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకొని మభ్యపడ్డాను, శక్తివంతుడా శ్రేయుడవని చింతకు చేరాను. పాడదామా? శ్రీమంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. అందుకే
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. స్వరాలు తెరిచి యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా. చెప్పండి, యేసు నీవే ఆధారము, నీవే నా ప్రాణమయ్యా. ఆమేన్. ఎవరైతే దేవుణ్ణి ఆపత్కాల సమయంలో ఆయనని ఆశ్రయిస్తారు, ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టరు. ఆమేన్, ఆమేన్. ఆయనని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. కష్టకాల సమయంలో ఎవరిపైననో నువ్వు ఆధారపడితే వారు నీ బాధను తీర్చలేరు కదండి. వారు నీకున్న ఇబ్బందులను తొలగించలేరండి. రాత్రికాల సమయంలో నీవు దేవుని మహిమను చూడాలనుకున్నావు నీ జీవితంలో, ఇదిగో ఆ కుష్టి రోగి దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఆశ్రయిస్తున్నారు. అందుకనే దేవుడు ఏంటి స్వయంగా ఆయనే ఆ కుష్టి రోగిని తాకారు. హల్లెలూయా, ఆమేన్. ఆయన తాకడము ద్వారా ఆ కుష్టి రోగి యేసయ్య మహిమను చూడగలిగాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. రాత్రికాల సమయంలో నేను ఒక మాట చెప్పగలుగుతానండి. చూడండి, చిన్న పిల్లోడిని మనం తీసుకుంటే, చిన్న పిల్లలకి ఆరోగ్యము బాలేనప్పుడు, వారు బలహీనంగా ఉన్నప్పుడు, వారి నోటితో కనీసము వారికి మాటలు కూడా రావు కదా, అవునా కదా? మాటలు కూడా రాని పరిస్థితి, ఏమి చెప్పుకోలేని వారిగా ఉంటారు. ఆ చిన్న బిడ్డలు చూడండి, ఎవరిని ఆశ్రయిస్తారు? తల్లి చంక అసలు దిగరు, అవునా? ఎందుకంటే వారు బలహీనంగా ఉండి చాలా అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఎక్కువగా అమ్మతోనే ఉంటారు, అవునా? ఆ జ్వరము తగ్గే వరకు, ఆ బలహీనత తగ్గే వరకు, వారికి ఉన్న బాధ పోయే వరకు, వారు యాక్టివ్లోకి వచ్చేంత వరకు, ఆ స్టేజ్ వచ్చేంత వరకు కూడా తల్లితోనే తల్లి పైన ఆనుకొని, లేకపోతే పడుకొని, లేకపోతే తల్లితోనే వారి ఏడుపుతో తల్లికి కన్వే చేస్తూ ఉంటారు. వారికి ఉన్న బాధ అంతా తల్లితో వ్యక్తం చేస్తూ ఉంటారు. వారికి ఉన్న బాధ అంటే వారికి ఆ సమయంలో బాధ ఉన్నప్పుడు పక్క వారి దగ్గరికి వెళ్ళగలుగుతారా అండి? మనం ఎంత బలవంతంగా బిడ్డల్ని తీసుకోవాలని మనం చూసినా, కొద్దిసేపు వారిని ఓదార్చాలని చూసినా బిడ్డలు రారు కదా. ఎవరితో ఉంటారు? ఎవరిని హత్తుకొని ఉంటారంటే తల్లిని హత్తుకొని ఉంటారు. ఆమేన్. చిన్న బిడ్డ, పసిబిడ్డ, నోరు తెరవని బిడ్డ, అంటే నోటితో కనీసం మాటలు రాని బిడ్డే కరెక్ట్గా తనకున్న ఆపత్త సమయంలో తల్లిని ఆశ్రయిస్తుంది కదా. మరి మనం ఎందుకు దేవుని ఆశ్రయించలేకపోతూ ఉన్నాం
కదండి. ఈ రోజున ఒకటి నేను చెప్పగలుగుతూ ఉన్నాను, నీకు బాధ కలిగినప్పుడు, కష్టము కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు మనుషుల్ని కాదు కానీ ఇదిగో దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి బలహీనతలకు విడుదల కావాలంటే, నీ జీవితంలో దేవుని మహిమను చూడాలంటే నువ్వు నేరుగా ఎవరి దగ్గరికి రావాలి? నీ తండ్రి దగ్గరికి రావాలి. నిన్ను కన్న తండ్రి దగ్గరికి రావాలి. నిన్ను సృజించిన దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే నిన్ను స్వహస్తాలతో, తన చేతులతో ఇలా గట్టిగా హత్తుకొని నిన్ను గొప్ప మహిమలోనికి నడిపించే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ సహోదర సహోదరి, దేవుని మహిమను నువ్వు చూడాలి అంటే నీ జీవితంలో ఒకటే మార్గం. నీవు కుష్టి రోగి వచ్చినట్లుగా నీవు కూడా దేవుని దగ్గరికి వచ్చి నీ బాధను వ్యక్తపరుస్తే ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ఆయన ఒక్కసారి తాకుతే అంతే. ఆమేన్. ఎన్నటికీ పోయిన కుష్ఠరోగం మళ్ళీ ఎన్నటికి రాదు. ఆమేన్. ఒక్కసారి విడుదల కలిగిన తర్వాత నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఇదిగో నీ శరీరం అంతా కూడా కుష్టితో, అంటే కుష్టి రోగముతో ఎక్కడ పడితే అక్కడ పుండ్లు సొన్న ఇలా కారుతుంది అనుకుంటా, కానీ దేవుడు తాకుతే ఏమి జరుగుతుందో తెలుసా? చిన్న పిల్లల లేత చర్మం ఉంటుంది చూడండి, ఆ కుష్టి రోగమంతా పోయి ఆ లేత చర్మము రావడము అంటే నూతనంగా నువ్వు మార్చబడతావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే మన జీవితాలను దేవునికి అప్పచెప్పాలి. మనము దేవుని దగ్గరికి రావాలి. దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారిగా ఉండాలి. అప్పుడు మన జీవితాలు మహిమలోనికి నడిపించబడతాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లికి ఉంటుందా ఆయన లాంటి ప్రేమ? తండ్రికి ఉంటుందా? సొంత చెల్లికి ఉంటుందా? అన్నకు ఉంటుందా? ఎవరికి ఉంటుందండి ఆయన లాంటి ప్రేమ? ఎవరికి ఉండదు. ఆయన మాత్రమే చూపించగల సమర్థుడై ఉన్నారు. ఒకవేళ చూడండి, సొంత అన్న దగ్గరికి వెళ్ళి ఆ కుష్టి రోగముతో వెళ్ళి నువ్వు కూర్చుంటే నీ అన్నేమంటాడో తెలుసా? ఏంట్రా నువ్వు నా పక్కన కూర్చున్నావేంటి? నేను అప్పుడే చెప్పాను నాన్నకి ఇంట్లో నుండి నిన్ను పంపించమని. నువ్వు నీ ముఖం నాకు చూపించకు. నీ గురించి చెప్పాలి అంటేనే, అసలు నువ్వు నా తమ్ముడు అని చెప్పాలంటేనే నాకు సిగ్గేస్తుంది. నాకు అంత ఎలానో ఉంది, నీ ముఖం చూపించద్దు అంటాడు అన్న. అంతే కదా. కొన్నిసార్లు ఆ పరిస్థితిలో తల్లికి కూడా సేవ చేయడానికి ఎలా అనిపిస్తుంది తెలుసా? ఒకలాంటి మనసు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు చేయాలా, ఇక నా జీవితం అంతా ఇంతేనా అనే విసుకొస్తుంది. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా అండి? ఎన్నటికీ ఆయనకి నీ ఎడల విసుగు రాదు. ఎన్నటికీ ఆయనకి నీ పైన ఆ ప్రేమ అలానే ఉంటుంది. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? నిన్ను చాలా చక్కగా, అద్భుతంగా, ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆమేన్. నీకున్నవారు, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నీ దగ్గరికి వచ్చేటప్పుడు నీ దగ్గర అన్నీ ఉన్నాయా? నువ్వు అందగాడివా? నువ్వు అందగత్తవా? లేకపోతే నీకు మంచి హోదా ఉందా? నువ్వు మంచి ధనవంతుడివా? ఇవన్నీ స్టేటస్ చూసి నీ దగ్గరకు వస్తాను. కానీ నీ దేవుడు, నా దేవుడు, మనం ఆరాధిస్తున్న ఆ గొప్ప దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీకు ఏమీ లేకపోయినా, నువ్వు బలహీనుడివైనా, నువ్వు చేతగాని వాడవైనా, నీ పరిస్థితి అల్లకొల్లలంగా ఉన్నా, నీవు కుష్టి రోగివైనా, నువ్వు మరణ పడకల్లో ఉన్నా, నువ్వు ఎంత బలహీనుడుగా ఉన్నా, ఒక్కసారి యేసయ్యా అని పిలిస్తే చాలు, ఆయనకి నువ్వు సహకరిస్తే చాలు, ఆయన నీతో ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండే దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా.
తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, తండ్రి కుండునా నీ ప్రేమ, సొంత అన్న కుండునా నీ ప్రేమ. ఎవరు చూపించలేని ప్రేమ ఆయన నీ ఎడల చూపిస్తున్న దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఈ పాట పాడుతూ ఓ దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఆనందిద్దామా. దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా. ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తూ యేసయ్య నీ ప్రేమ మధురాతి మధురం. యేసు ఎంత మంచి దేవుడవయ్యా, నన్ను ప్రేమిస్తున్న దేవుడవయ్యా. నీకున్న బలహీనతలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసు మరొకసారి యేసయ్యా తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. ఆయన ప్రేమ జ్ఞాపకం చేసుకుందామా. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. అందరం చప్పట్లు కొడుతూ యేసు మీకు స్తోత్రమయ్యా. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, నన్ను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరుకాలముండును నీ ప్రేమ. అవునండి, మనుషుల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. నువ్వు పదే సార్లు వాళ్ళని ఎన్నిసార్లు నువ్వు హత్తుకున్నా వారు నీకు దూరంగానే ఉంటారు. కానీ ఒక్కసారి కనుక యేసయ్యకి నువ్వు సహకరించి కుమార్తెగా ఉంటే ఆయన ప్రేమ నీ యందు చిరకాలం ఉంటుంది. జీసస్ మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముందును నీ ప్రేమ. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ, కను రెప్పలాంటిది నీ ప్రేమ, చిరకాలముందును నీ ప్రేమ. చెప్తామని ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి మధురం. యేసయ్యా మధురాతి
చప్పట్లు కొడుతూ ప్రభు నామాని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంత మంచి దేవుడు అండి. మనుషుల దగ్గరికి వెళితే వాళ్ళు నిన్ను తృణీకరిస్తారేమో, కానీ దేవుని దగ్గరికి వెళ్తే, దేవుని దగ్గరికి కనుక నువ్వు వస్తే ఆయన నిన్ను తృణీకరించే దేవుడు కాదండి. నువ్వు వద్దు అనే దేవుడు కాదు. నీకున్న హోదాని బట్టి మనుషులు, నీకు హోదా గొప్పగా ఉంటే మనుషులు నిన్ను స్వీకరిస్తారు. అదే నువ్వు బీదవాడివైతే నిన్ను తృణీకరిస్తారు. కానీ యేసయ్య, నువ్వు ఎలాంటి లేని స్థితిలో ఉన్నా, ఎలాంటి బలహీనతలో ఉన్నా, నీవు కుష్టి రోగివైనా, నువ్వు ఎయిడ్స్ రోగివైనా, నీ జీవితంలో నీవు ఇంతకాలము పాపముతో ఉండి, పాపపు జీవితంలో మునిగిపోయి చాలా భయంకరంగా డ్రగ్స్కి ఇంకా చాలా లోకంలో ఉన్న వాటికి అలవాటైపోయి ఉన్న వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఒక్కసారి దేవుని దగ్గరికి వస్తే, ఆయన సహాయాన్ని కోరితే ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. నిన్ను గట్టిగా హత్తుకొని నిన్ను పరిశుద్ధపరచే దేవుడై ఉన్నారు. నిన్ను బాగు చేసే దేవుడై ఉన్నారు. నిన్ను గమ్యము చేర్చే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా. అయితే నువ్వేం చేయాలంటే దేవునికి సహకరించే వ్యక్తిగా మారిపోవాలి. ఆమేన్. దేవుని మహిమను జీవితంలో చూడాలంటే దేవునికి సహకరించాలి. ఆమేన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. చాలా చాలా సంతోషం కదా. దేవుడు అద్భుతంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. రెండవదిగా ఇక్కడ కుష్టి రోగి వచ్చినప్పుడు దేవుడు కుష్టి రోగిని ఏం చేశారు? స్వస్థపరిచారు. రెండవది చూద్దామా. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనం. లూకా సువార్త. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి డిస్ప్లేలో మీకు ఈ వాక్యాన్ని మరి స్క్రీన్ పైన మరి డిస్ప్లే చేస్తున్నారు, చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయము 54వ వచనం. చదువుతారా ఎవరైనా? అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి. రాత్రికాల సమయంలో ఆమెను గొప్ప కృపను చూపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నారు. ఆమేన్. యేసయ్య చెయ్యి పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారో కూడా చూడాలి కదా మనము. పై వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఓ జీసస్, హల్లెలూయా. 49వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన 49వ వచనం. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అక్కడ ఏమన్నారంటే, నమ్మిక మాత్రమే ఉంచండి. ఏంటి? నమ్మిక మాత్రం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి, ఏడవవద్దు అని చెప్తూ ఉన్నారు. అయితే
వెంటనే ఆ చిన్నది పోయిందని అనేకులు ఏడుస్తూ ఉంటే దేవుడు మాత్రం లేదు, ఆమె ఏం చేస్తుంది చెప్పాలి? నిద్రిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? నిద్రిస్తుంది అని వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లే అని అన్నారంట. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, నమ్మిక ఉంచమని దేవుడు చెప్పారు. దేవుడు వెంటనే అక్కడికి వెళ్ళి చిన్నదాని చెయ్యి పట్టుకొని లెమ్మని చెప్పారు. ఎందుకు ఆయన అక్కడికి వెళ్ళి ఉంటారు చెప్పండి? అక్కడ నమ్మిక ఉంచడం జరిగింది. ఆమేన్. దేవుని పైన అక్కడున్న వారి తల్లిదండ్రులు నమ్మిక ఉంచారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అక్కడున్న వారు ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడున్న తల్లిదండ్రులకు దేవుడు చెప్తున్న మాట, నమ్మిక ఉంచండి. ఆమేన్. అందుకనే దేవుడు అక్కడ ఆమెను స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, మనం చూసినట్లయితే మృతులు సజీవులైరి. ఇక్కడ మనం చూసినట్లయితే మృతి పొందిన ఆమె, ఆ చిన్నది సజీవ లెక్కలో ఉన్నట్లుగా మన ఆత్మీయముగా చనిపోయిన వారిని క్రీస్తు బ్రతికిస్తూ ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. ఇక్కడ దేవుడు తాకుతే చనిపోయిన వారు లేపబడ్డారు. ఆమేన్. ఆ చిన్నది లేపబడ్డట్లుగా ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోయిన అనుభవాన్ని అనుభవిస్తున్నావేమో, కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఒక్కసారి నోరు తెరచి ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? నీవు నమ్మిక ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా? నీ చచ్చిపోయిన ఆత్మీయ జీవితము తిరిగి ప్రారంభించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీవు క్రీస్తు దగ్గరికి వస్తే క్రీస్తు నిన్ను బ్రతికిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే 55వ వచనంలో ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. ప్రాణం అంటే తిరిగి వచ్చిందంట, అంటే ఆమె చనిపోయింది కదా. దేవుడు తాకగానే తిరిగి ఆమె ప్రాణం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు తాకితే అంత అద్భుతంగా ఉంటుంది. ఏంటండి? దేవుడు తాకితే అంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు తాకారు గనకనే చనిపోయిన ఆ చిన్నది లేపబడింది. హల్లెలూయా, బ్రతికించబడింది. అందుకనే వెంటనే దేవుడు తాకగానే ఆమె ప్రాణము వచ్చిందంట. వెంటనే ఆమె లేచెను. అప్పుడైనా ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాను. చూడండి, చాలా చక్కగా అద్భుతకరమైన చాలా చక్కని మాటల్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం కదా. దేవుడు తాకితే చచ్చిపోయిన వారు బ్రతుకుతారు. ఆమేన్. ఈ రోజున నీ ఆత్మీయ జీవితం కూడా చచ్చిపోయిన ఆత్మీయ జీవితముగా ఉందేమో. చాలాసార్లు నువ్వు అనుకుంటూ ఉన్నావు, ఒకప్పుడు చేసిన భక్తి, ఒకప్పుడు ఉన్న ప్రార్థన జీవితం ఇప్పుడు నా జీవితంలో లేదండి. నీకు తెలుసు, ఎందుకు లేదో కూడా తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న భయభక్తులు ఇప్పుడు లేకుండా పోయే. కొన్ని శ్రమలు వచ్చాయని, కొన్ని కష్టాలు వచ్చాయని, కొన్ని ఇబ్బందులు వచ్చాయని దేవునిలో ఆగిపోయి ఉన్నావు. అందుకనే నీకున్న పాత జీవితం, పాత ప్రార్థన జీవితం, వాక్యానుసారమైన జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు చేసింది నువ్వు చేయలేకపోతూ ఉన్నావు. ఏమి చేయాలో కూడా తెలుసు, కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నావు. ఒక్కసారి కనుక ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కనుక ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? చచ్చిపోయిన అనుభవంలో ఉన్నావేమో, కానీ నీవు దేవుని దగ్గరికి వస్తే ఆయన మహిమను చూడగలుగుతావు. చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషంగా దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ఆత్మీకంగా బలపరుస్తూ ఉన్నారు కదండి. మొదటిగా కుష్ఠరోగి జీవితంలో
దేవుడు కుష్ఠరోగిని తాకగానే స్వస్థత పరచబడ్డారు. అంటే ఆయన తాకిడి అంత అద్భుతంగా ఉంటుంది. రెండవదికి ఆ చిన్నదాన్ని దేవుడు తాకారు కదా, తాకగానే మరణము నుంచి లేపబడ్డది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మనము కూడా దేవుడి తాకిడి అనుభవించాలంటే మనకు కూడా సిద్ధపాటు ఎంతో అవసరం. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఈ సిద్ధపాటులో దేవుని కనుక నీవు ఒక్కసారి నోరు తెరచి అడిగితే నీ పాత జీవితాన్ని దేవుడు నూతనంగా మార్చగల సమర్థుడై ఉన్నారు. ఆమేన్. నీ పాత జీవితాన్ని నూతనంగా మార్చే దేవుడై అన్నారు. నీవు దేవుని దగ్గరకు వస్తే చాలండి. హల్లెలూయా. దేవుని మహిమను చూడగలవు. ఎంతసేపు దేవునికి దూరంగా ఉండి దేవుడు నాకేం చేయట్లేదండి, నా వల్ల ఇంకా ఏమీ జరగట్లేదు, నా జీవితంలో అంత కోల్పోయాను అని అంటే సరిపోదు కదా. దేవునికి దూరంగా ఉంటే నిజంగానే నువ్వు అన్నీ కోల్పోతావు. కానీ దేవుని దగ్గరికి వస్తే కోల్పోయినవన్నిటిని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని తాకిడి ఒక్కసారి అనుభవిస్తే చాలు. కోల్పోయిన సంతోషం, కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన సమాధానం, కోల్పోయిన సమస్తాన్ని నీవు పొందుకోగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏంటండి? సంపూర్ణ సంతోషం. చెప్పండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. అందుకనే చూడండి, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. దేవుని సన్నిధి ఏంటండి? కోల్పోయినవన్నిటిని ఇచ్చే సన్నిధి. ఆమేన్. ఆమేన్. కోల్పోయినవన్నిటిని నువ్వు పొందుకోవాలంటే, దేవుని మహిమను నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి. హల్లెలూయా. నీవు దేవునికి సహకరించే వ్యక్తులుగా ఉండాలి. ఆ చిన్నదాని దగ్గర వారి తల్లిదండ్రులు యేసయ్యకి సహకరించారు. ఆమేన్. అందుకనే దేవుడు తాకిడిని ఆ కుటుంబం అనుభవించింది. ప్రాముఖ్యంగా ఆ చిన్నది అనుభవించింది. చూడండి, ఆ కుటుంబం అంతా దేవుడు మహిమను చూడగలిగింది. ఆ కుటుంబమే కాదు, చుట్టూ ఉన్న వారు అందరూ చూడగలిగారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే చెప్దామా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకుని విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, రాజా నీ
బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా దేవా, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆనందిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆమె ఎక్కడికి రావాలి చెప్పాలి? దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆమె దేవుని దగ్గరికి వస్తే దేవుడు తాకి అద్భుతాన్ని చేయగల సమర్థుడై ఉన్నారు. ఆమె నువ్వు దేవుని దగ్గరికి రాకుండా నువ్వు బయటే ఉండి నా జీవితంలో ఏమీ జరగట్లేదండి అని అంటే కుదరదు. నీకు సిద్ధపాటు లేని జీవితము, లేకపోతే సిద్ధపాటు లేని కుటుంబముగా, సిద్ధపాటు లేని సంఘముగా నీవు ఉంటే నీ సంఘంలో కార్యాలు జరగవు, నీ జీవితంలో కార్యాలు జరగవు, నీ జీవితంలో దేవుని మహిమను చూడలేవు కదండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నువ్వు అడుగు పెట్టేటప్పుడు నువ్వు సిద్ధపడాలి. దేవునికి నువ్వు సపోర్టివ్గా ఉండాలి. ఆమేన్. దేవునికి నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి సహకరించే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు అద్భుతాన్ని చేయగలుగుతాడు. ఆమేన్. చూడండి, నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది దగ్గర ఫోన్స్ ఉన్నాయండి? లైవ్ చూస్తున్న వారు మొబైల్లోనే మీరు చూస్తూ ఉన్నారు కదా లైవ్ ప్రోగ్రామ్ని. ఇదిగో మీరు ఇలాగనే ముందుంచి దీన్ని ఏమీ ఆపరేట్ చేయకుండా వేరే వ్యక్తితో మాట్లాడగలుగుతారా చెప్పండి? మన చేతులు ఎక్కడికి వెళ్ళాలి? ఫోన్ మీదకు వెళ్ళాలి, అంతేనా? అవునా కదా? ఫోన్ ఉంది, ఆ ఫోన్ని ఉపయోగించుకునే వారిగా మనం ఉండాలి, అంతే కదా? ఈ ఫోన్ మనతో ఉంది, ఈ మొబైల్ మనతో ఉంది. అయితే మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే మనము దీన్ని ఆపరేట్ చేయాలి. నువ్వు ఆపరేట్ చేసిన తర్వాతనే, రింగ్ చేసిన తర్వాతనే ఎదురుగా ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు నువ్వు దాంతో ఏం చేయకుండా ఎదురుగా ఉన్న వ్యక్తి అక్కడ అవతల వేరే ఊర్లో నుంచి మాట్లాడాలంటే మాట్లాడలేరు, అవునా కదా? ఉంది నీ దగ్గర ఫోన్ ఉంది, కానీ నువ్వేం చేయాలి? ఎదురుగా ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడాలి అంటే నువ్వు సపోర్ట్ చేయాలి, దీనికి సహకరించాలి. నువ్వు సహకరించకుండా ఆ ఫోన్నే ఆపరేట్ చేసుకుంటే అదే ఆపరేట్ అవుతుంది, మనం మాట్లాడచ్చు అంటే అది కుదరదు కదా. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి కూడా దేవుడు అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఈ సృజించిన అద్భుతమైన దేవుడు ఆయన, నిన్ను నిర్మించిన అద్భుతమైన దేవుడు ఆయన, నిన్ను చాలా చక్కగా తన స్వహస్తాలతో ఆయన చాలా చక్కని జ్ఞానం ఇచ్చి నిన్ను నియమించిన దేవుడు ఆయన, నిర్మించిన దేవుడు ఆయన. ఆమేన్. నువ్వు ఆయనకు దూరంగా ఉండి ఏది చెయ్యాలన్నా, ఎటు వెళ్ళాలన్నా, నీ జీవితంలో కార్యము జరగాలన్నా, నీవు దేవుని మహిమను చూడాలన్నా, నీ జీవితంలో అద్భుతాన్ని చూడాలన్నా, విడుదలని పొందుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు దీవించబడతావు. ఆయనకు సహకరించే వ్యక్తిగా ఉంటే, ఆయనతో మాట్లాడే వ్యక్తిగా ఉంటే, నీకున్న బాధను వ్యక్తపరిచే వ్యక్తిగా ఉంటే, నీకున్న ఇబ్బందులను బట్టి దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా ఉంటే, ఆయన నీ యందు దయ ఉంచి నిన్ను అద్భుతమైన రీతిలో తాకి నీ ఎడల నీ జీవితంలో ఆయన మహిమను కనపరిచే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది దేవుని ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ఏటీఎంని యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేస్తూ ఉంటారు. ఏటీఎం కార్డ్ దేనికి యూజ్ చేస్తామండి చెప్పండి? అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తారు, అవునా? డబ్బులు కావాలన్నప్పుడు వెంటనే ఏటీఎం కార్డ్ సెంటర్కి వెళ్ళి ఏటీఎంలో మిషన్లో ఏటీఎం పెట్టి దాన్ని సీక్రెట్ పిన్ కొట్టి డబ్బులు తీస్తూ ఉంటాం కదా. అంటే అవసరం ఉన్నప్పుడు తీసుకొని మళ్ళీ పక్కకు పెట్టేస్తాం పర్సులో. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలానే ఉన్నారు. అవసరం ఉన్నప్పుడు దేవుడు కావాలి, అవసరం లేనప్పుడు దేవుడు వద్దు కదా. మొత్తం అంతా జరిగిన తర్వాత ఓకే, దేవునికి మనకు బాయ్. మళ్ళీ ఎప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు. అరే, ఈ రోజున నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, ఈ రోజున నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే ఆయనే కారణం కదా.
ఆయనను ఎందుకు ఆశ్రయించలేకపోతున్నావు? ఆయనతో ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఆయన దగ్గరికి నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు? ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నావు? ఇదిగో నువ్వు దూరంగా ఉన్నంత కాలము దేవుని మహిమను చూడలేవు. హల్లెలూయా. నువ్వు కార్డ్ని యూజ్ చేసినట్టుగా దేవుని యూజ్ చేస్తే లాభము లేదు కదా. ఈ రోజున సీక్రెట్ పిన్ని యూజ్ చేస్తాం కదా. ఆ సీక్రెట్ పిన్ ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో ప్రార్థన. చెప్పండి, ఏంటి? ప్రార్థన. ప్రార్థన. ఈ సీక్రెట్ పిన్ని నిత్యము యూజ్ చేయి. నిత్యము ప్రతిరోజు ప్రతి సమయం కూడా ఆయన పైన ఆధారపడుతూ ఆ పిన్ని యూజ్ చేసినట్లుగా ప్రార్థనని నీ జీవితంలో ప్రారంభించు. దేవుని దగ్గరికి నువ్వు వచ్చి దేవుని అడుగు. ఆమేన్. దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఆయన నిన్ను తాకి ఆయన మహిమను కనపరిచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నిజంగా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు కదా. ఇక రోగి స్వస్థపరచబడ్డాడు, కుష్టి రోగి. దేవుని మహిమను చూశారు. నీవు కూడా దేవుని మహిమను చూడాలంటే దేవునికి సహకరించే వ్యక్తిగా ఉండాలి. ఇన్ని రోజులు దేవునికి సహకరించిన వ్యక్తిగా ఉన్నావేమో, కానీ ఇక నుంచి దేవా నీకు సహకరించే కుమార్తెగా ఉంటానయ్యా. మొదటిగా నిన్ను ఆశ్రయించే వ్యక్తిగా ఉంటానయ్యా. నీవు నన్ను, నా కుటుంబాన్ని తాకయ్యా అని ప్రార్థనలో ముందుకు సాగుదాం.